श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्यसच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्यपौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగే శయశరణం మమాసివాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయధందధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని నిన్న చెప్పుకున్నటువంటి దానిని అంతటిని ఆమూలాగ్రంగా విని దాన్ని మళ్ళీ అందించడానికి మన నాగమల్లేశ్వరి చేసినటువంటి ప్రయత్నం అభినందనీయం. ఉపనిషద్వాక్యానుసంధానంలో దోషాలున్నాయి, అంచేత కొంచెం దాన్ని జాగ్రత్తగా మళ్ళీ చక్కగా అనుసంధానం చేసుకోవాలి. అర్థ వివరణలో దోషాలు పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ఆశ్రిత కార్యాపాదక గుణములు, ఆశ్రయణ సౌకర్యాపాదక గుణములు అని రెండు విభాగాలు ఉపనిషత్తులలో ఉన్నాయి అని చెప్పలేదు. అలా విభజిస్తారు మన ద్వయమంత్ర ప్రకరణంలో. నారాయణ శబ్దార్థాన్ని మనకి చెప్పేటప్పుడు అందులో ఈ విభాగం ఉంటుందన్నమాట. ఉపనిషత్తులలో ఉన్నవేమిటి అంటే గుణాలు, కళ్యాణ గుణాలు. ప్రఖ్యాతంగా ప్రసిద్ధిగా కనపడుతూ ఉండేవి గుణషట్కమే అనిపిస్తుంది, కానీ పరిశీలించి చూస్తే అందులో అన్ని గుణాలు ఉన్నాయి అనే దానికి మనం ఉపనిషద్వాక్యాలని చెప్పుకున్నాం. చక్కగా వాటిని అందంగా సమన్వయం చేశారు. అయితే గుణాలు చెప్పబడినది ఆరణ్యకాలలో మనం అన్ని గుణాలని చూడొచ్చు అనే దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది. ఇక గుణాలలో శ్లోకంలో 7 గుణాలు ఉన్నాయి. ఉపనిషద్వాక్యాలు చెప్తూ 1, 2, 3 అని అన్నారు చూసారా, అక్కడ చిన్న సవరణ చేసుకోవాలన్నమాట. అంటే 6 వాక్యాలు మనకి చెప్పారు, 7 గుణాలు అందులో చెప్పబడ్డాయి. 2 గుణాలు కలిసిపోతాయి అన్నమాట. అంటే శాంతికి, దయకి, ఇలాంటి గుణాలన్నింటికి ఒకటే ఉపనిషద్వాక్యం ఇచ్చారనమాట. అదొక్కటి చిన్న సవరణ. అంటే ప్రణత చాపల వరకు కరెక్ట్ గా సాగింది, తర్వాత శాంతి ఉండిపోయింది, దయ వచ్చేసింది అనమాట. అంటే దయా శాంతి రెండిటికి కూడా అంగుష్ట మాత్ర పురుష అనేదే వస్తుంది. తర్వాత విజయ సౌందర్య అనేది, తర్వాత సౌందర్యం దగ్గర కూడా తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణి అన్న చోట విజయ కూడా కలిపినట్టుగా వినిపించింది నాకు. మీరు ఒకసారి సరి చేసుకోండి. విజయ గుణం అందులోకి రాదు, కేవలం అక్కడ సౌందర్యం అనేటటువంటి గుణాన్నే మనం చెప్పుకుంటే సరిపోతుంది. తర్వాత మనం చెప్పుకున్నటువంటి విశేషాంశాలని కూడా పరామర్శిస్తూ
ఎక్కడ సమయం చాలదో అనేటటువంటి బెంగతో కొంచెం స్పీడ్ పెంచి విషయాన్నంతటినీ చెప్పాలనేటటువంటి ఉత్సాహాన్ని చూపించినటువంటి మన నాగమల్లేశ్వరి ఎప్పుడూ చక్కగా గోష్ఠిలో అన్వయిస్తూ ఉంటారు, శ్రద్ధగా వింటారు, కొత్త విషయాలని గ్రహిస్తారు, వాటిని ధరిస్తారు, వాటిని మళ్ళీ మననం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నంలో ఈ ప్రయత్నం కూడా అభినందనీయం అంటూ ఆమెకి ఇతోధికంగా భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం, రంగనాథుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను. శ్లోకానుసంధానం చక్కగా సాగింది, మంచిగా స్పష్టంగా శ్లోకానుసంధానం చేశారు. ఇక ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్న నేను చెప్పినటువంటి వర్క్ని టేబుల్స్ వేయండి అన్నదాన్ని మన వాళ్ళు 4 దాకా నాకు వేసి పంపించారు. మన పద్మజ వల్లభనేని గారు, గీత, అలాగే స్వాతి. విశేషం ఏమిటంటే మన కరుణ గారు కూడా ఈసారి ఈ ప్రయత్నం చెయ్యడం, ఉపనిషద్వాక్యాలకి వాటికి అర్థాలు కూడా రాసి పంపించాలనే ఒక టేబుల్ వేసి పంపించడం, అలాంటి ఉత్సాహం కలుగుతున్నందుకు చాలా అభినందిస్తూ, నేను ఇంకా వాటిని పరిశీలనగా చూడలేదు, చూసి అందులో ఏవేవైనా సవరణలు ఉంటే చేసి చెప్తాను. అప్పుడు వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పద్మజ గారిది మాత్రమే చూశాను నేను, కొంచెం ఇప్పుడు 5 నిమిషాల్లో. అందులో కొంచెం చిన్న చిన్న తేడాలు ఉన్నాయి కళ్యాణ గుణాల దగ్గర, సమన్వయంలో. అంచేత వాటిని మళ్ళీ సరిచేసుకున్న తర్వాత మీరు అందరికీ తెలియజేసే అవకాశం ఉంటుంది. నేను వాటిని చూసి మెసేజ్లు పెడతాను, ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేసుకోవాలనేది మెసేజెస్ పెడతాను. ఇక ఇవాళ మన వ్యాసంగం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ముందుగా నిన్నట్లాగే మొదటి శ్లోకము, తర్వాత 27వ శ్లోకం నుంచి అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్థలభీ భవంతి. 27వ శ్లోకం. దోషోపధావధి సమాతిశయాన సంఖ్యా నిర్లేప మంగళ గుణౌఘదుఘాషడేతా జ్ఞానైశ్వరీ సకన వీర్య బలార్చిషస్త్వాం రంగేశ భాస ఇవ రత్నమనర్ఘయంతి యుగపద నిశమక్షైస్వైస్వతో వక్షకార్యే నియమమనియమం వా ప్రాప్య రంగాధిరాజ కరతలవదశేషం పశ్యసి స్వప్రకాశం తదవరణమమోఘం జ్ఞానమామ్నాశిషుస్తే నయనశ్రవణో దృశాశృణోషి అధతే రంగపతే మహేసితుః కరణైరపి కామకారిణః ఘటతే సర్వపథీనమీక్షణం సార్వజ్ఞేనాజ్ఞమూలం జగదభిదధతో వారితాః సాక్షిమాత్రాత్ సాంఖ్యోక్తాత్ కారణం త్వాం పరయతి భగవన్ ఐశ్వరీరంగశాయిన్ అప్రేర్యోన్యైః స్వతంత్రో ప్రతిహతి సదసత్కర్మ చైత్ర్యా విచిత్రం యత్రేచ్ఛాలేశతస్త్వం యుగపదగణయన్ విశ్వమావిశ్చకర్థ కార్యేనంతే స్వతనుముఖతః త్వాముపాదానమాహుః సా తే శక్తిః సుకరమితి చేతి వేదా ఇతరచ్చేతి వేలాం విలంఘ్య ఇచ్ఛా యావద్విహరతి సదా రంగరాజానపేక్షా సైవైశానాదతిశయకరీ సోర్ణనాభో విభావ్య స్వమహిమస్థితిరీశభృసక్రియోపి అకలితశ్రమయేవ బిభర్షయద్ వపురివ స్వమశేషమిదం బలం తవ పరాశ్రితకారణవారణం మృగనాభిగంధ ఇవ యత్సకలార్థాన్ నిజ సన్నిధేరవికృతో వికృణోషి ప్రియరంగవీర్యమితి తత్తు వదంతే సవికారకారణమితో వినివార్యం సహకార్యపేక్షమపి హాతుమిహ తదనపేక్షకర్తృత రంగధనజేతి తేజయితి ప్రణతార్తిజిత్ ప్రతిభటాభిభావుకం మర్చ్యోత్థాయం విరించావధికముపరి చోత్ప్రేక్ష్యమీమాంసమానా రంగేంద్రానందవల్లీ తవ గుణనివహం యౌవనానందపూర్వం న స్వార్థం స్ప్రష్టుమీష్ఠే స్ఖలతి పథి పరం మూఖలాయం నిలిల్యే హంతైవం త్వద్గుణానామవధిగణనయోః కాకథాచిత్తవాచోః న్యథాయిషతయే గుణా నిధి నిధాయమారణ్యకేషు అమీ మృదిమచాతురీ ప్రణతచాపలక్షాంతయః దయా విజయ సౌందరీ ప్రభృతయోపి రత్నౌఘవత్ జగద్వ్యవహృతి క్షమా వరద
రంగరత్నాపణే. ఎంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మిమ్మల్ని కరెక్ట్ చేసినట్టే నన్ను నేను కూడా కరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నిన్న చెప్పిన దాంట్లో శ్రీ పంచమి గురించి చెప్పుకున్నాం. నేను శ్రీ జయంతి అంటారు అని 2-3 సార్లు చెప్పాను. నేను వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది దీనిని శ్రీ జయంతి అని కూడా అంటారు అని అన్నాను. అందుకే కాబోలు ముడుంబై వారు శ్రీ జయంతి అంటే కృష్ణాష్టమి కదా అని మెసేజ్ పెట్టారు మన దీంట్లోనే. శ్రీ జయంతి అంటే కృష్ణాష్టమి, శ్రీ పంచమి అంటారు దీన్ని. నేను జయంతి అన్నాను, దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. శ్రీ జయంతి అనరు, శ్రీ పంచమి అనే అంటారు. ఒక్కొక్కసారి స్ఖాళిత్యం అలాగే ఉంటుంది. కాబట్టి ఈ పంచమికి వసంత పంచమి, మదన పంచమి, శ్రీ పంచమి అని అంటారనమాట. శ్రీ జయంతి అంటే మాత్రం కృష్ణాష్టమిని శ్రీ జయంతి అని మన సంప్రదాయంలో అంటారు. అది నన్ను నేను సవరించుకుంటున్నాను. ఇక ఇవాల్టి శ్లోకంలో భగవంతుని యొక్క ప్రకారాలు చెప్పబడుతున్నాయి. ఇవాళ మళ్ళీ మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రతిదానికి కూడా ముందు శ్లోకంతో తర్వాతి శ్లోకానికి ఒక లింక్ ఉంటూ ఉంటుంది కదా. దాన్నే మనం సంగతి అంటారు అని వెనక చెప్పిన విషయంతో దీన్ని లింక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తున్నాయి అనే దాన్ని మనం చెప్పుకోవాలి అని అంటే, ఇప్పుడు దీన్ని అలా లింక్ చేసుకుంటూ స్పష్టత తెలిసేటట్లుగా ఉంటే ఆ పదంతోటే దాన్ని ప్రారంభం చేస్తే దాన్ని అంతాది అంటారు అని మనం తెలుసుకున్నాం. అంటే ముందు ఉండే దాని పాసురం కానీ శ్లోకం కానీ దాని చివర తర్వాత ప్రారంభమయ్యేటటువంటి పాసురానికి కానీ శ్లోకానికి కానీ మొదలు కావటం అనేదాన్ని అందాది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. దివ్య ప్రబంధాలలో చాలా వరకు అందాదులు అనే చెప్పబడతాయి. ఆ అందాదులలో ఉండేటటువంటి విశేషాలని ముందుగా మనకి చెప్తూ, ఎందుకు దాన్ని చెప్పారు అని అంటే, ప్రకరణాలు ఒక్కొక్క ప్రకరణం మనకి భట్టర్ వారు ఎలా విభాగం చేసి ఎలా ఒక ఆనుపూర్వి ఉండేటట్లుగా చెప్పారు అనే దాన్ని చెప్పడం కోసం చెప్తున్నారనమాట. నిన్నటిదాకా మనం ఎక్కడున్నాము అంటే రంగనాథుని యొక్క గుణాలని, అంటే భగవంతునిలో ఉండేటటువంటి గుణాలని గురించి మనం చెప్పుకుంటున్నాం. అంత్యాక్షరాలు కూడా అలాంటిదే కదా. అందాది అంటే అలాగే వచ్చింది. ఏది చివరి పదం అయితే దాంతో మొదలయ్యేటటువంటి మరొక దాన్ని మనం అందుకోవడం అని అంటారు. మన పుస్తకంలో పేజీ నెంబర్ 354, 55లో ప్రధానంగా దాని గురించినటువంటి వివరణ ఉంది. ముందుగా దాన్ని తెలుసుకుందాం మనం, తర్వాత శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇది అన్ని విధాల అవసరమైనదే కనుక. మామూలుగా అందాది అనేసరికల్లా మనకి తెలిసినది చివర మొదలు అనేదే మనకి తెలుసు. అందాది ప్రబంధాలు అని మనకి కామన్ గా వ్యవహారం ఉంటుంది. కానీ ఆ అందాదులలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. అంతము ఆదిగా ఉండుట అన్నప్పుడు మనం 2ஆம் తిరువందాది, 3ஆம் తిరువందాది, முதல் తిరువందాది అంటే ఆళ్వార్ల పాశురాలలో అందాది ప్రబంధంగా ప్రారంభమైనవి మొదలాళ్వార్ల యొక్క గ్రంథాలు. తర్వాత తిరువాయుమొഴി దివ్య ప్రబంధం మీకు అందరికీ తెలుసును కాబట్టి. అయితే చివరిలో ఉండేటటువంటి పదం తర్వాత పాసురంలో ప్రారంభం అవ్వాలి. పదమే అనుకోకండి, పద సమూహం 2-3 పదాలు కావచ్చు, లేదా పదంలో ఉండేటటువంటి ఒక భాగం అయినా కావచ్చు. అంటే పదాంశము కానీ పదము కానీ పద సమూహము కానీ ముందున్నటువంటి దానిలో చివరిది ప్రారంభమయ్యేటటువంటి దానిలో మొదలు ఉంటే దాన్ని అందాది అని అంటారు. వీటిని ఇలా ఉన్న వాటిని కేవల అందాదులు అంటారు. అంటే అందాది అని కామన్ గా చెప్పేదన్నమాట. అలా కాకుండా నిజానికి అందాది ప్రబంధం అని పూర్తిగా అనిపించాలి అంటే దాన్ని మండల అందాది అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అంటే ప్రబంధం అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ పూర్తయిపోయిన చివరి పాసురంలో ఉండేటటువంటి చివరి పదం కానీ లేదా పదాంశం కానీ పద సమూహం కానీ
ఏ పాశురంతో అయితే ప్రబంధం ప్రారంభమైందో దానికి ఆది అయినటువంటి పాశురంగా ఉండడం అన్నమాట. మనకు అర్థం కావడం కోసం తిరువాయుముషి దివ్య ప్రబంధాన్ని తీసుకోండి. ఉయర్వర ఉయర్నల ముడయవన్ అని కదా దివ్య ప్రబంధం ప్రారంభమవుతుంది. ఉయర్వు అనేటటువంటి పదంతో ప్రారంభమైంది. అలా వరుసగా చివరిగా అన్ని దశకాలు అన్ని శతకాలు సాగుతూ వెళ్ళే. తర్వాత చివరిలో ఉంది ఏది పాసురం అంటే పిరందారు ఉయర్ందే అని ఉంది, చూసారా? మళ్ళీ ఆ చివరి అంశం పదం ఏదొచ్చింది? ఉయర్ందే అని వచ్చింది. ఆ ఉయర్ పదమే మళ్ళీ ఈ ప్రబంధ పాసురంలో ఉండేటటువంటి ప్రారంభంలో ఉండేటటువంటి మొదటి పాసురం పదం అవుతోందా లేదా? అలా అయితే అంటే ప్రబంధము చివరన ఉండేటటువంటి పాసురంలో ఉండే చివరి పదం అది మళ్ళీ ప్రబంధం మొదలు పాసురంలో ఉండేటటువంటి మొదటి పదము రెండు ఒకటిగా ఉండేటట్లయితే దాన్ని మండల అందాది అంటారు, గుర్తుపెట్టుకోండి. కేవల అందాది ప్రబంధాలు అంటే ఒక రకం, మండల అందాది ప్రబంధాలు అంటే ఒక రకం అన్నమాట. ఇది మామూలుగా అందాది ప్రబంధాలలో ఉండేటటువంటి రెండు విభాగాలు. సాధారణ మనం ఇవాళ అన్ని రెండు విభాగాలే చెప్పుకుంటూ వెళతాం, గుర్తుపెట్టుకోండి. కేవల అందాది అంటే తెలిసింది, మండల అందాది అంటే తెలిసింది. ఇప్పుడు ఈ అందాదిగా కూర్చబడినటువంటి ఈ ప్రబంధాలలో అందాదిత్వం అనేది శబ్దపరంగా మనకి కనిపిస్తోంది. అంటే శాబ్దికమైనటువంటి అందాదులు అని చెప్పుకుంటున్నాం. అంటే శబ్దంలో మొదలు చివర కలుస్తోంది అనమాట. అలా కాకుండా అర్థంలో వెనక చెప్పబడినటువంటి అర్థము తర్వాత చెప్పబడేటటువంటి దాంట్లో అదే అర్థము అది కనుక కలిసిందనుకోండి, దాన్ని ఆర్థిక అందాది అంటారు. అంటే శబ్దములు అందాదిగా ఉండడము, అర్థము అందాదిగా ఉండడము అన్నమాట. శబ్దము అందాదిగా ఉండడంలో రెండు రకాలు, కేవల అందాదులు, మండల అందాదులు అని. ఆ అందాది దివ్య ప్రబంధాలలో రెండు రకాలు, శాబ్దికమైనటువంటి అందాది అలాగే ఆర్థికమైనటువంటి అందాది. అంటే అర్థపరంగా అంతము ఆది అంతము ఆది కలుస్తూ ఉండడము అనేదాన్ని ఆర్థిక అందాది అని అంటారు. ఇప్పుడు మన శ్రీరంగ రాజస్తవం ఉత్తర శతకం ఆర్థిక అందాది ప్రబంధము అని అనుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో అందాదిగా ప్రతి శ్లోకం చివరిలో ఉన్న పదంతో కానీ పద సముదాయంతో కానీ తర్వాతి శ్లోకం ప్రారంభం కావటం లేదు. కానీ అర్థం మాత్రం వెనక దాంట్లో ఏం చెప్పారో దాని తర్వాతదే ఒక క్రమంలో చెప్పబడుతూ వస్తోంది. కనుక శ్రీరంగ రాజస్తవం ఉత్తర శతకం ఆర్థిక అందాది ప్రబంధము అని చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ఎలా ఆర్థిక అందాది ప్రబంధం అవుతోంది అనేది తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు వెనకటి వరకు మనం గుణ ప్రకరణంలో ఉన్నాం. భగవంతుని యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. భగవంతుని ఇంతవరకు భట్టర్ వారు చెప్పినటువంటి క్రమం ఏదో మనకి చాలా చక్కగా 353వ పేజీలో చివరి పారాగ్రాఫ్ లో ఉంది. ఒక్కసారి అది టిక్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అయినటువంటి పారాగ్రాఫ్ అన్నమాట అది. మనం రివిజన్ చేసుకున్నాం కదా. ఏ దర్శనమైనా ఏ సిద్ధాంతమైనా జగత్కారణ తత్వం గురించి చెప్పడం కోసమే ప్రారంభమైంది అని మనం చెప్పుకున్నాం. ఆ జగత్కారణ తత్వాన్ని గురించి చెప్పడానికి, ఎందుకంటే మనకి ఇది ఉత్తర శతకం ఉత్తర ద్వయంలో ఉత్తరఖండార్థాన్ని చెప్తోంది కాబట్టి ద్వయంలో ఉత్తరఖండంలో చెప్పబడేటటువంటి నారాయణ అనేటటువంటి పదం శేషిత్వాన్ని తెలియచేసేటటువంటి గుణాలని చెప్తుంది అని అనుకున్నాం. శేషిత్వము అంటే ఏమిటి? సర్వశేషి, ప్రాప్త శేషి ఆయనే శేషి, ఆయనకే చెందిన వాళ్ళం మనమంతా కూడా. ఎందుకు అని సందేహం వస్తే, ఎందుకంటే ఆయనే మొదటివాడు కనుక, ఆయనే దీనికి కారణభూతుడు కనుక. అంతే కదా. ఎవరు కారణం? ఇప్పుడు అమ్మకి నువ్వెందుకు లొంగి ఉండాలి అంటే అమ్మ నీకు కారణం కనుక. అమ్మ నాన్నకి మనం చెందిన వాళ్ళం ఎందుకు అవుతున్నాము అంటే వాళ్ళు మనకి కారణము అయి ఉన్నారు. జగత్తుకి కారణభూతుడు కనుక అని ఆ శేషిత్వం చెప్పబడడానికి జగత్ కారణత్వం అనేది మొట్టమొదటిగా చెప్పారు. ఈ జగత్కారణమైనటువంటి శేషి అయినటువంటి వాడిలో అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు ఉంటాయి. ఆ కళ్యాణ గుణాలకి కూడా మొదట
మళ్ళీ జ్ఞాన షట్కము అని, గుణ షట్కము అని చెప్పుకున్నాము. వాటిని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత అలాంటి కళ్యాణ గుణాలతో కూడినటువంటి పరమాత్మ ప్రకారాలు ఎలా ఉంటాయి అంటే పరమాత్మ యొక్క స్థితులు ఏ రకంగా ఉంటాయి అనేదాన్ని చెప్తారనమాట. ఈ క్రమం ఎక్కడ కనిపిస్తుంది అనంటే ఆగమ శాస్త్రాలలో ఈ క్రమం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దివ్య ప్రబంధాలలో ఈ క్రమమే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదే క్రమాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. అందరిలాంటి వాడు కాదు ఆయన, పరమ విలక్షణమైనటువంటి వాడు పరమాత్మ అని మనం చెప్పుకోవాలి. అనంటే విలక్షణమైనటువంటి ఒక లక్షణం వారిలో భగవంతునిలో మనం చూడగలగాలి అన్నమాట. ఇప్పుడు శ్రీ వైష్ణవ సన్యాసులు అని అన్నాం అనుకోండి, అందరికీ శిఖ అవి ఉంటాయి, కానీ సన్యాసికి ఉండాల్సింది ఏది అంటే త్రిదండం, అదొక అసాధారణమైనటువంటి చిహ్నం అని చెప్పుకుంటాం. అలాగే భగవంతుడికి ఉండేటటువంటి అసాధారణ లక్షణాలు ఏవి అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, అసాధారణ లక్షణాలు ఏవి అనంటే మనకి సంస్కృత వేదాంతంలో అసాధారణ లక్షణాలు చెప్తారు, దివ్య ప్రబంధంలోనూ ద్రావిడ వేదాంతంలోనూ కూడా అసాధారణ లక్షణాలని చెప్తారు. ఏవి అసాధారణ లక్షణాలు అంటే జ్ఞాన షట్కమే తీసుకోండి, గుణ షట్కమే తీసుకోండి, ఆ భగవన్ అనే పదం చేత మనకేం చెప్పబడుతుంది అంటే హేయ గుణాలు లేవు, కళ్యాణ గుణాలు కలిగినవాడు అని చెప్తారు. అంటే హేయ గుణాలు లేకపోవటము, కళ్యాణ గుణాలని కలిగి ఉండడము, ఇది భగవంతునికి ఉండేటటువంటి అసాధారణమైనటువంటి లక్షణం. కళ్యాణ గుణాలు ఉండొచ్చు, హేయ గుణాలతో కూడి ఉంటాయి మిగిలిన వారిలో, కానీ భగవంతునికి ఉండేటటువంటి అసాధారణమైనటువంటి లక్షణాలుగా మనకి వేదాంతాలలో ఏం చెప్తారు అంటే హేయ గుణ రహితుడు, కళ్యాణ గుణ కరుడు అని. అందుకే ఉభయ లింగములు కలిగినవాడు, ఉభయ విభూతులు కలిగినవాడు అని మనం చెప్పుకుంటుంటాం. ఉభయ విభూతులు మనకు తెలిసినదే, ఉభయ లింగములు అంటే ఉభయ చిహ్నములు. అవి కూడా ఎలాంటి చిహ్నములు? అసాధారణ చిహ్నములు. అవి ఏవి అంటే చెడ్డ గుణాలు లేకుండా ఉన్నవాడు, మంచి గుణాలు కలిగి ఉన్నవాడు అని చెప్తున్నారు. ఈ దివ్య ప్రబంధాలలో అయితే ఆయన పరత్వము, సౌలభ్యము ఈ రెండు క్వైట్ ఆపోజిట్ అన్నమాట. చాలా సులభుడు, చాలా గొప్పవాడు. ఈ పరత్వము సౌలభ్యము ఇవి ఎక్కువగా మనకి భగవంతుని యొక్క అసాధారణ చిహ్నం. ఇది అంటే ఆయన పరాత్పరుడై ఉండే కూడా అందరికీ సులభంగా ఉండేవాడు అవుతాడు. ఇది సాధారణంగా జరిగే పని కాదు. కేవలం భగవంతునిలో మాత్రమే, శ్రీమన్నారాయణునిలో మాత్రమే మనకి ఈ పరత్వము, సౌలభ్యము. దివ్య ప్రబంధాలు, ఆళ్వార్ ప్రబంధం మీరందరూ సేవిస్తున్నారు కాబట్టి భగవద్ విషయంలో మనకి ప్రతి చోట ఆళ్వార్ల అనుభవం అలాగే కనిపిస్తూ ఉంటుంది. పరత్వము, సౌలభ్యము ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ పరత్వము, సౌలభ్యము మనం ఎక్కడ చూడాలి అంటే ఇప్పుడు భగవంతుని యొక్క ప్రకారములు చెప్పబడుతున్నాయి అని కదా మనం చెప్పుకున్నాం. ప్రకారములు అంటే అర్థం ఏంటండి? అక్కడున్న పదమే మీరు చెప్తే మేము ఎలా అర్థం చేసుకుంటాము అంటే ప్రకారము అంటే రీతి అని అర్థం, తీరు అనర్థం, స్థితి అనర్థం అన్నమాట. భగవంతుని యొక్క స్థితులు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే మనకి బాగా తెలిసినది పరత్వాది పంచకం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా రూపాలలో, అర్చా విధాలుగా ఉంటుంది భగవతత్వము. ఇది ప్రకారములు అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏం పట్టుబడుతోంది? ఈ ప్రకారములు ఎక్కడ చెప్పబడ్డాయి? ఆగమ శాస్త్రంలో చెప్పబడ్డాయి. ప్రధానంగా పాంచరాత్రాగము ప్రమాణాల మూర్ధన్యం కనుక ఆ పాంచరాత్రాగమంలో ఇవన్నీ చెప్పబడ్డాయి. భగవంతుని జగత్కారణత్వము చెప్పబడింది, భగవంతుని కళ్యాణ గుణములు చెప్పబడ్డాయి, భగవంతునికి ఉండే అసాధారణ చిహ్నములు చెప్పబడ్డాయి, భగవంతునికి ఉండేటటువంటి ప్రకారములు కూడా చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం తెలిసినటువంటి ప్రకారాలు ముందు అనుకున్నాం, అవి పంచ ప్రకారములు, 5 రకములు, 5 తీరులలో ఆ భగవన్మూర్తి మనకి ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. అందులో మనం ఎలాగా ప్రారంభం చేసుకుంటాము అంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ 5 కదా. ఇప్పుడు పరత్వము,
సౌలభ్యము, రెండు గుణాలు మనం చెప్పుకున్నాం. రెండు అసాధారణ చిహ్నాలు అని చెప్పారు. ఇప్పుడు పర పర దగ్గర తీసుకోండి. అందులో పరత్వానికి అవరోహణ క్రమం ఉంటుంది, సౌలభ్యానికి ఆరోహణ క్రమం ఉంటుంది. అవరోహణ క్రమం ఆరోహణ క్రమం తెలుసు కదా, డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు రెండు గుణాలు తీసుకున్నాం మనం, పరత్వము సౌలభ్యము అని. 5 రూపాలు 5 ప్రకారాలు తీసుకున్నాం మనం. ఈ 5 ప్రకారాలలో ముందు పరరూప ప్రకారాన్ని తీసుకుందాం మనం. అందులో పరత్వం అధికంగా ఉంటుంది, సౌలభ్యం తక్కువగా ఉంటుంది. వ్యూహం దగ్గరికి రండి, కొంచెం పరత్వం తగ్గి సౌలభ్యం పెరుగుతూ ఉంటుంది. విభవ దగ్గరికి రండి, అంతర్యామి దగ్గరికి రండి, అర్చామూర్తి దగ్గరికి రండి. అంతర్యామి దగ్గర నిజానికి దృగ్గోచరం కాకపోయినా దగ్గరగా ఉంది కాబట్టి సౌలభ్యం అనేటటువంటి లక్షణాన్ని తీసుకున్నాం. ఇప్పుడు పరత్వం ఏమవుతోంది అంటే పైనుంచి కిందకు వచ్చేసరికి తగ్గిపోతుంది, సౌలభ్యం ఏమవుతోంది పైనుంచి కిందకు వచ్చేసరికి ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ఒకటి ఆరోహణ క్రమంలో, ఒకటి అవరోహణ క్రమంలో ఈ పంచ ప్రకారాలను మనం గమనించగలగాలి. అంటే అన్నింటిలోనూ అన్నీ ఉంటాయి, ఈ 2 లక్షణాలు అన్ని రూపాలలోనూ ఉంటాయి. కాకపోతే పరత్వమేమో అవరోహణం అవుతుంది, దిగిపోతుంది. సౌలభ్యం అయితే ఆరోహణం అవుతుంది. ఎక్కడి నుంచి పర నుంచి సౌలభ్యం అర్చాదాకా మనం వచ్చినప్పుడు సౌలభ్యం పెరుగుతూ వస్తుంది, పరత్వం తగ్గుతూ వస్తుంది. అలాగే పరత్వం పెరుగుతూ వెళుతుంది, సౌలభ్యం తగ్గుతూ ఉంటుంది పరవ్యూహం దగ్గర అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాగే పరమాత్మకి మరొక 2 ప్రకారాలు కూడా ఉంటాయి అని ఆగమ శాస్త్రం చెప్పిందనమాట. ఇప్పుడు మనకి ఈ శ్లోకం నుంచి, అంటే ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకం దగ్గర నుంచి పరమాత్మ యొక్క ప్రకారములు చెప్పబడుతున్నాయి అంటున్నారు. అంటే పరవ్యూహ విభవాంతర్యామి అర్చామూర్తులు చెప్పబడుతున్నాయి, ఆ పరరూపమై చెప్తున్నారు. ఇవి కాకుండా అందులో మళ్ళీ మరొక 2 ప్రకారాలు ఉంటాయి. అది శాంతోదిత దశ, నిత్యోదిత దశ. ఇది కొంచెం టాపిక్ చాలా గహనమైనది, జాగ్రత్తగా మనం జ్ఞాపకం పెట్టుకుంటూ వెళదాం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నదే జ్ఞాపకం తెచ్చుకోవచ్చు మనం. నిత్యోదిత దశ, శాంతోదిత దశ, లేదా శాంతోదిత దశ, నిత్యోదిత దశ, 2 దశలు. ఇవి కూడా 2 ప్రకారాలు అన్నమాట. అంటే ఒక వ్యక్తిలో ఉండేటటువంటి ఆయన తీరులు ఎన్ని రకాలుగా ఉంటాయి అనడానికి వాటిని కూడా మనకి చెప్తున్నారు ఇందులో. అందుకే వెనకని ఆగమ శాస్త్రోక్త రీతిలో, అంటే శాస్త్రీయ ప్రతిపాదనలో ఎలాగైతే జగత్కారణ తత్వం దగ్గర నుంచి వరుసగా ఒక ఆర్డర్లో వచ్చారో, అలాగే భట్టరు వారు కూడా ఈ ఉత్తర శతకంలో జగత్కారణ తత్వాన్ని చెప్పి, కళ్యాణ గుణాలని చెప్పి, ఆ భగవంతుని యొక్క ప్రకారాలని చెప్పడం ప్రారంభం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా 5 ప్రకారాలు. అందులో ఈ శాంతోదిత దశ, నిత్యోదిత దశ అనేవి పరస్ప్రకారానికి, వ్యూహస్వభ ప్రకారానికి సంబంధించినది అని మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అయితే అసలు ఈ పేర్లు దీన్ని బట్టి మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, మనకి తెలిసిన 2 శ్లోకాలను మనం ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. పంచస్తవాలు చదువుకున్నాం కానీ ఆ శ్లోకాలు జ్ఞాపకం పెట్టుకోవడం అంటే కష్టం. కాబట్టి ఇవి బాగా తెలిసినవే. ఏది అది అని అంటే, ఒకటి కాంతా చతుశ్లోకిలో ఒక శ్లోకం జ్ఞాపకం చేసుకోండి. శాంతానంత మహా అనేటటువంటి శ్లోకం ఒక్కసారి తీసుకుంటే శాంతోదిత దశ అని మనకు వస్తుంది. శాంతానంత అని చాలు, శ్లోకం అంతా తర్వాత చూసుకుందాం. అలాగే శ్రీగుణరత్న కోశంలో వారి దివ్య దంపతుల యొక్క ఆస్థానాన్ని గురించి చెప్పిన తర్వాత, ఆ ఆస్థానమైనటువంటి శ్రీ మహావైకుంఠంలో వాళ్ళు ఎలా వేంచేసి ఉంటారు అని చెప్పేటటువంటి ఒక శ్లోకం మనం చెప్పుకున్నాం. తత్ర స్పరిశగంధం స్ఫురదు పరిఫణారోచి అంటూ ఒక శ్లోకం ఉంటుంది. అక్కడ
శాంతోదిత గుణ విభవై అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది శ్రీగుణరత్న కోశంలో ఉండేటటువంటి శ్లోకములు. శాంతోదిత గుణ విభవము అని అక్కడ చెప్పారు చూసారా, అక్కడ చెప్పబడినటువంటి దశ శాంతోదిత దశ అని చెప్పబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం మళ్ళీ కొత్త పేర్లు రెండు. వెరీ గుడ్. 25వ శ్లోకం. ఇందులో నిత్యోదిత దశ అంటే, శాంతోదిత దశ అంటే ఏది అనేది మనకి తెలియాలి. పరవ్యూహ అంటే అంతో కొంత ఇప్పుడు బుద్ధికి మనకు గలుగుతాం. పాలకడలిలో అంటే వ్యూహము అని, అవతారాలైతే విభవము అని మనకి తెలిసినట్టుగా, మరి ఇప్పుడు ఈ నిత్యోదిత దశ అంటే ఏమిటి, శాంతోదిత దశ అంటే ఏమిటి అని చెప్పుకోవాలి. ఇప్పుడు అన్ని రెండు 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 చెప్పుకుంటూ వస్తున్నా, గుర్తుపెట్టుకుంటున్నారా? కేవల అందాది, మండల అందాది, శాబ్దిక అందాది, ఆర్థిక అందాదే, హేయ గుణములు లేకపోవుట, కళ్యాణ గుణములు కలిగి ఉండుట, పరత్వము, సౌలభ్యము, నిత్యోదిత దశ, శాంతోదిత దశ, అన్ని రెండు 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 మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. ఇందులో భగవంతునికి అనేకమైనటువంటి కళ్యాణ గుణాలతో కూడినటువంటి స్వరూపం ఉంది, ఎంతో అద్భుతమైనటువంటి విభూతి ఉంది. ఆయన స్వరూపము, ఆయన విభూతి. ఈ రెండిట్లో ఆయన తన స్వరూప వైభవాన్ని తాను అనుభవిస్తూ నిశ్చలంగా ఉండేటటువంటి దశ ఒకటి అయితే, తన విభూతిని తాను అనుభవిస్తూ ఉండేటటువంటి దశ ఒకటి అంటారు. ఒకటి అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ నిత్యోదిత దశ, శాంతోదిత దశ ఇవి రెండు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చెప్పబడ్డాయి. అంటే తన గుణాలని తన స్వరూపానుభవం చేస్తూ ఉండడాన్ని శాంతోదిత దశ అన్నారు భట్టరు వారు, నిత్యోదిత దశ అన్నారు కూరత్తాళ్వాన్. ప్రాచీన గ్రంథాలలో కూడా వీటికి ఒక ఇది అది ఇది అది అన్నట్టుగా లేకుండా ఇట్నించటు అట్నించిటు కూడా చెప్తున్నారు. అంచేత మనం ఒకటి ఒకటి అని అనుకుంటున్నాం. అలా చెప్పే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అంటే ఉంటుంది. ఎక్కడ అంటే శమదమాదులు అనే ఒక ప్రయోగం చేస్తూ ఉంటారు. శమము, దమము రెండు గుణాలు కదా. శమము, దమము అనే రెండింటికి కూడా ఇంద్రియ నిగ్రహము అని చెప్పబడుతుంది. ఏ ఇంద్రియములు అంటే బహిరింద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము అంటారు. అందులో శమం అనేటటువంటి పదంతో బాహ్యేంద్రియ నిగ్రహము, దమము అంటే అంతరింద్రియ నిగ్రహము అని చెప్తున్నారు. లేదా శమము అనే పదంతో అంతరింద్రియ నిగ్రహము, దమము అనే పదంతో బాహ్యేంద్రియ నిగ్రహము అని చెప్తున్నారు. అంటే నిలకడగా ఒకే అర్థంలో కాకుండా రెండింటిని రెండు రకాలుగాను కూడా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఉందన్నమాట. అలాగే భగవంతుడికి ఉండేటటువంటి నిత్యోదిత, శాంతోదిత రెండు దశలో కూడా రెండింటికి సమన్వయం చేస్తారు. అయితే దశలు ఏవి అనే దాన్ని, అంటే స్థితి ఏది అనే దాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే, మెడిటేషన్ చేస్తామనుకోండి, మెడిటేషన్ చేసేటప్పుడు ఇంట్లో ఒక 100 మంది ఉన్నప్పటికీ కూడా నువ్వు వాళ్ళందరితోటి ఏ రకమైనటువంటి సంబంధము లేకుండా నీలో నువ్వే నీ గురించినటువంటి ఒక ఆలోచన చేస్తూ నిశ్చలంగా ఉండేటటువంటి స్థితి ఒకటి ఉంటుంది చూసారా, అది ఒక దశ. అది కాకుండా విభూతిని అనుభవిస్తూ, అంటే అందరితోటి కలిసి హాయిగా అనుభవం చేస్తూ ఉండేటటువంటి దశ ఒకటి. ఇప్పుడు ఈ రెండిటికి కూడా స్వస్వరూప వైభవ అనుభవము, చ విభూతి అనుభవము అని రెండిటికి చెప్తారు. ఇప్పుడు స్వస్వరూప వైభవం అంటే గుణ విశిష్టుడైనటువంటి తన యొక్క స్వరూప వైభవాన్ని తాను అనుభవిస్తూ ఉండేటటువంటి ఒక దశ ఇందులో ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. దాన్ని శాంతోదిత దశ అని భట్టర్ వారు ఇక్కడ ప్రయోగం చేస్తున్నారు అని అనుకుందాం. మనకి అవతారిక ప్రారంభంలోనే మనకి స్పష్టంగా చెప్పారు. ఒకటి పరరూపంలోనూ మరొకటి వ్యూహ రూపంలోనూ ఉంటాయి. నిత్యోదిత దశ నుంచి శాంతోదిత దశ వచ్చింది అని కూడా తత్వత్రయం లాంటి వాటిలో చెప్తారు. అంటే వాసుదేవ శబ్దం పరవాసుదేవుడు, వ్యూహ వాసుదేవుడు అని రెండు రకాలుగాను అంటారు కదా. ఆ వాసుదేవుడు స వాసుదేవో రంగేశ, ఆయనే రంగనాథుడు కాబట్టి పరమాత్మ
పరరూపి అయినటువంటి పరత్వ విశిష్టుడైనటువంటి పరమాత్మ సకల కళ్యాణ గుణ విశిష్టుడై నిశ్చలంగా తన గుణ వైభవాన్ని తానే అనుభవం చేస్తూ కదలని కెరటాలు లేని సముద్రంలో ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితిలో ఉండేటటువంటి భగవంతుని యొక్క ప్రకారాన్ని మనకి ఇందులో చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. అంటే ఇప్పుడు మనం ఈ శ్లోకంలో ఎలాంటి స్థితిలో ఉండే పరమాత్మ ప్రకారాన్ని సేవిస్తున్నాము అంటే తన గుణములను తానే అనుభవిస్తూ ఉండేటటువంటి నిశ్చలమైనటువంటి స్థితి, నిస్తరంగా సముద్రంలో ఉండేటటువంటి స్థితి కలిగినటువంటి పరతత్వాన్ని, రంగనాథుణ్ణి మనం ఈ శ్లోకంలో సేవిస్తున్నాం అన్నమాట. ఒకసారి శ్లోకాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుందాం. శ్లోకం చెప్పుకున్న తర్వాత మిగిలిన వివరాలని చెప్పుకోవచ్చు. శ్లోకం జాగ్రత్తగా అనుసంధానం చేయండి. యమాశ్రిత్యైవాత్మం భరయ ఇవ తే సద్గుణగణాః ప్రధంతే సోనంత స్వవస ఘన శాంతోదిత దశః త్వమేవ త్వాం వేత్త స్థిమిత వితరంగం వరదభోః స్వసంవేద్య స్వాత్మద్వయస బహుళానందభరితం. మరొకసారి అనుసంధానం చేస్తాను. యమాశ్రిత్యైవాత్వం ఆత్మం భరయ ఇవ తే సద్గుణగణాః ప్రధంతే సోనంత స్వవస ఘన శాంతోదిత దశః త్వమేవ త్వాం వేత్త స్థిమిత వితరంగం వరదభోః స్వసంవేద్య స్వాత్మద్వయస బహుళానందభరితం. ద్వయస దగ్గర కామ పెట్టుకోండి. ద్వయ అక్కడ ఆపేస్తారు సాధారణంగా. పదం ద్వయస అనేటటువంటి పదం అన్నమాట. ఇప్పుడు ఇందులో సంబోధన మనకి స్పష్టంగానే తెలిసిపోతుంది. వరద అనే సంబోధన వెనుకటి శ్లోకంలోనూ అదే, ఇందులోనూ అదే సంబోధనార్థకమైనటువంటి పదం. ఇక క్రియాపదాలు ఇందులో ప్రధంతే రెండవ పదం మొదట్లో ప్రారంభమైంది చూడండి. ప్రధంతే అనేది ఒకటి క్రియాపదం. వేత్త అనేది ఒకటి క్రియాపదం. వేత్త అంటే తెలుసుకుంటున్నావు, అంటే పొందుతున్నావు అని అర్థం అన్నమాట. అలాగే ప్రధంతే ఇవి రెండు కూడా పరిపూర్ణమైనటువంటి క్రియలే. అవి కాకుండా ఆశ్రిత్య అని ఒక క్రియాపదం ఉంది. ఎం ఆశ్రిత్య ఇది అవాంతర క్రియ. ఆశ్రిత్య అంటే ఆశ్రయించి అని అర్థం అన్నమాట. ఆశ్రిత్య అనేది అవాంతర క్రియ. వేత్త ప్రధంతే అనేవి రెండు క్రియలు. అయితే భట్టరు వారి శ్లోక రచనలో కూర్పబడినటువంటి క్రియాపదం ప్రధంతే అనేది. అయితే ప్రధంతే అంటే ప్రసిద్ధిని పొందుతున్నాయి అని అర్థం. వేత్త అనేటటువంటి మరొక క్రియాపదం ఉంది చూసారా, అది ఒక ఉపనిషద్ వాక్యం. గుర్తుపెట్టుకోండి, మనకి పూర్వశతకం చదువుకున్నప్పుడు కూడా ఉపనిషద్ వాక్యాలని పొదిగి ఉండేటటువంటి కొన్ని శ్లోకాలని చెప్పుకున్నాను చూసారా. సోంగ వేద యదివాన వేద అనేటటువంటి శ్లోకాలు మనం నోట్ చేసి పెట్టుకున్నామే. అలాగే ఇక్కడ త్వమేవ త్వాం వేత్త అనేది తైత్తరీయోపనిషద్ వాక్యం అన్నమాట. త్వమేవ త్వాం వేత్త అది ఉపనిషద్ వాక్యంలో ఆ వాక్యాన్ని అలాగే ఇందులో కూర్చారు. అందులో ఉండేటటువంటి క్రియాపదం వేత్త అనేటటువంటి క్రియాపదం. ఇవి మూడు క్రియాపదాలు, రెండు ప్రధాన క్రియలు, అలాగే ఒకటి అవాంతర క్రియ. వరద అనేది భోహ్ అనేది కూడా సంబోధనార్థకమే. భో అనేది ఎప్పుడు సంబోధనార్థకమే కనుక వరద భోహ్, భోహ్ వరద, హే వరద అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. ఇక ఇందులో మనకి తెలిసినటువంటి మరొక పదం ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను చెప్పాను చేసారా, ద్వయస అని తీసుకోండి. ద్వయ దగ్గర ఆగిపోతారు. ద్వయ అనే పదం బాగా ప్రసిద్ధి పొందినది. ద్వయస అనే పదం మనకి తెలియదు అని అనుకుంటున్నాం. మనకి ద్వయస అనే పదం ఇంతకు ముందు తెలుసా తెలియదా అనేదాన్ని ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఎలా అంటే తెలుసు. ఎలా తెలుసు అంటే మీకు శ్రీరంగనాథ అష్టకం వచ్చా, శ్రీరంగనాథ స్తోత్రం వచ్చా మీకు?
సప్త ప్రాకార మధ్యే శ్రీరంగనాథ స్తోత్రం అంటే సప్త ప్రాకార మధ్యే. శ్రీరంగరాజస్తవం పూర్వశతకం వచ్చా మీకు? అడగనే అక్కర్లేదు, గోష్ఠిని వచ్చు. ఇందులో 2 చోట్ల ఈ ప్రయోగాన్ని మనం గమనించుకుంటే శ్రీరంగనాథ స్తోత్రంలో మనకి పూగీ కంఠ ద్వయస సరస స్నిగ్ధ నీరోపకంఠాం అనేటటువంటి శ్లోక ప్రయోగం తీసుకోండి. పూగీ కంఠద్వయస అంటే ద్వయసచ్ అని ఆ ప్రయోగం ప్రమాణార్థకంలో వాడతారు. ప్రమాణం అంటే ఇంతవరకు, కొలత అన్నమాట. అది కంఠద్వయసత్ అంటే కుత్తుకబంటి అంటాను చూసారా, కంఠం వరకు అని, మోకాటి వరకు, మొల వరకు, కంఠం వరకు అంటాను చూసారా, అక్కడ ఉండేటటువంటి ఆ దేంట్లో పూగి కంఠద్వయస సరస స్నిగ్ధ నీరోపకంఠ, కంఠం వరకు ఉండేటటువంటి నీరు అని అర్థం. అక్కడ ద్వయం అంటే 2 అని అర్థం కాదు, ద్వయస అంటే అంతవరకు అని అర్థం. ప్రమాణం, ప్రమాణం అంటే కొలత అని అర్థం అన్నమాట. ఒకటి నేను చెప్పాను, రెండోది పెట్టేశారు మాలతి. ఆ శ్లోకం ఒకసారి, పూర్వశతకంలో శ్లోకం వెంటనే గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఏది మొదలు చెప్పగలరా? దానికి కదళ వకుళ జంబూ పూగ మాకంద కంఠద్వయస అనేటటువంటి శ్లోకం కదా. అక్కడ కూడా పూగి కంఠ అంటే ఈ చెట్లన్నీ కదళ వకుళ జంబూ పూగ మాకంద కంఠద్వయస సరస అని అక్కడ చెప్పుకున్నప్పుడు మనం ఇది కూడా రూపించుకోండి. అంటే ఇవన్నీ కూడా కుత్తుకబంటిగా అనేటటువంటి అర్థం వస్తుంది అనమాట. ద్వయసచ్ అంటే ఏది చెప్పి ముందు చెప్తే అంత, కంఠద్వయస అంటే అంతవరకు, ఆ ముందు చెప్పిన దానెంత అని కొలతలో చెప్పబడేటటువంటి పదం. ఈ 2 శ్లోకాలు కూడా మనం, ఈ 2 ప్రమాణాలు కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఈ పదార్థం మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండిపోతుంది. ఇప్పుడు పడుతున్నటువంటి అంశం ఏమిటి అంటే, ముందు గుణాలు, ఆ గుణముల యొక్క పూర్తి, వీటిని చెప్పాలి. భగవంతుని యొక్క ఒక దశా విశేషం కదా చెప్తున్నారు, శాంతోదిత దశా విశేషం కదా చెప్తున్నారు. ఇందులో గుణాలు ఉండటం వల్ల పరమాత్మకి గొప్పతనమా, లేకపోతే పరమాత్మని ఆశ్రయించటం వల్ల గుణాలకి గొప్పతనమా అనేదాన్ని ఒకసారి తీసుకుందాం. అంటే దాన్ని మనకి స్పష్టంగా చెప్పారు. గుణముల వల్ల పరమాత్మకి ప్రకాశం కాదు, గుణములకి పరమాత్మని ఆశ్రయించటం వల్ల గొప్పతనము. గుణాయత్తంలోకే గుణిషిమతం మంగళ పదం అంటూ మనం అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు గుణాలు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి పరిపూర్ణములు అయి ఉన్నాయి. ఒకవేళ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండకపోతే వాటికి ఎప్పుడు అరకొరగానే ఉండేవి అని మనం అనుసంధానం చేసుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు ఉదరము, ఉదారుడు 2 పదాలు చెప్తాను. ఇవాళన్నీ 2 అనుకుంటున్నాం కదా. ఉదరము అంటే పొట్ట, ఉదారుడు అంటే తనకున్న దానిని అందరికీ అందించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఎవరైనా ఒక ఉదారుణ్ణి పట్టుకుంటే మనకెప్పుడు కడుపు నిండుతుంది కదా. దేవుని పొట్ట కూటి కోసమే, కోటి విద్యలు కూటి కొరకే అని ఒక సామెత కూడా మనకు ఉంది చూసారా. దాన్ని పొట్ట పోసుకోవటం అంటారు. అంటే పొట్ట నింపుకోవడం కోసం ఉదర పోషణార్థమే కదా బహుకృత వేషం అని చెప్తారు. ఆ ఉదర పోషణం సక్రమంగా జరగాలి అంటే, కడుపు నిండుగా ఉండాలి అంటే మంచి ఉదారుడైనటువంటి ఒక వ్యక్తిని మనం ఆశ్రయిస్తే ఏ లోటు లేకుండా పూర్తిగా నిండుగా మనం ఉండగలుగుతాం. అలాగే గుణాలన్నీ కూడా అలాంటి ఉదారుడైనటువంటి పరమాత్మని ఆశ్రయించే అన్నమాట. ఆశ్రయించటం వల్ల ఏమవుతుంది అంటే మంచి హాయిగా నింపు కలిగింది, పరిపూర్తి కలిగింది. పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని గురించి ప్రస్తావంతో శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఏ గుణాలు? ఆ గుణాలు అంటాం. ఆ గుణాలు అంటే ఏవి అంటే గుణషట్కము, ఆనందము, నిన్న చెప్పుకున్నటువంటి మిగిలినటువంటి గుణాలు, అనంత కళ్యాణ గుణాలు అన్నీ కూడా అంటే తే సద్గుణ గణా అనుంది చూసారా. మొదటి పాదంలో ప్రతిపదార్థం చూడండి. తే గుణాహ అనాలన్నమాట. నీ యొక్క గుణములు అని కాదు, ఆ గుణములు అంటే ఇంతవరకు చెప్పబడినటువంటి వైభవం కలిగినటువంటి గుణములు అన్నీ కూడా. గుణాహ తే
సద్గుణగణా, ఇంతవరకు ఏ గుణ వైభవం అయితే చెప్పబడిందో ఆ గుణములన్నీ కూడా అంత గొప్పవని అనుకోవచ్చు. యం త్వాం ఆశ్రిత్య, ఏ నిన్ను ఆశ్రయించి అయితే, అంటే నిన్ను ఆశ్రయించటం వల్ల ఆత్మంభరయ ఇవా కుక్షింభరి, ఆత్మంభరి అంటే ఈ రెండిటికి అర్థం పొట్ట నింపుకునేవాడు అని అర్థం అన్నమాట. ఆత్మంభరి అంటే తనను తాను పూర్తి చేసుకునేటటువంటి వాడు. ఈ గుణాలు భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత, నారాయణ్ణి ఆశ్రయించి ఎలా అవుతున్నాయి అంటే ఆత్మంభరయ ఇవా, తమ పొట్టని నింపుకునేటటువంటి వారిలా, అంటే పరిపూర్తిని పొంది ఉన్నాయి. ఇవ ప్రధంతే, ప్రసిద్ధిని పొంది ఉన్నాయి. ఇది ఒకటి మొదటి క్రియ, ఇక్కడికి అన్వయం చేసుకుందాం. తే సద్గుణగణా, ఆ గొప్ప గుణములన్నీ కూడా ఎం త్వాం ఆశ్రిత్య, ఏ నిన్ను ఆశ్రయించి ఆత్మంభరయ ఇవ, పొట్ట నింపుకున్న వాటిలా, అంటే పరిపూర్తిని పొందినటువంటి వాటిగా ప్రధంతే, ప్రసిద్ధిని పొంది ఉన్నాయి అని అర్థం అన్నమాట. అంటే అలాంటి కళ్యాణ గుణ పూర్తి నీలో ఉంది. అలాంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి నువ్వు ఎలా ఉన్నావు తెలుసుకుంటున్నావు అని అంటే చెప్తున్నారు. తర్వాతది జాగ్రత్తగా గమనించండి. స్వవస అనంత, అనంత సహ, అనంత సోనంత అని కదా అవుతుంది శ్లోకం దగ్గర. సహ అటువంటి, అనంత అతిశయం కలిగిన అంటే అంతులేని, స్వవశ నీకు మాత్రమే వీలైనటువంటి, ఘన అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా, అంతరాయం లేకుండా అని అర్థం అన్నమాట. అనంత, స్వవశ, ఘన, శాంతోదిత దశ. ఈ శాంతోదిత దశకి మూడు విశేషణాలు వాడుతున్నారు. ఏదది అంటే ఆ గుణానుభవం అనంతము, స్వవశము, అలాగే ఘనము అనేటటువంటి, ఘనము అంటే దట్టమైనది, అంటే అంతరాయము లేనటువంటి శాంతోదిత దశ. నిరవధికంగా నువ్వే అనుభవించటానికి గుణానుభవం చేస్తూ ఉండడం కదా ఆ శాంతోదిత దశ అని చెప్పుకున్నాము. ఘన నిరంతరాయంగా ఉండేటటువంటి శాంతోదిత దశ సహ, ఆ శాంతోదిత దశలో ఉండేటటువంటి నువ్వు, త్వం ఏవా నువ్వే ఎలా ఉన్నావుట అననంటే స్థిమిత వితరంగం, స్థిమితము వితరంగము అంటే కదలకుండా ఉన్నది, చలనం లేకుండా ఉన్నది, తరంగాలు లేకుండా ఉండేటటువంటి సముద్రంలాగా ఉన్నాడు. స్థిమిత వితరంగం అంటున్నారు. అలాంటి వితరంగమైనటువంటి దశని అంటే బాగా నిశ్చలంగా ఉండేటటువంటి సముద్రం లాంటి స్థితిని స్వసంవేద్య, స్వాత్మద్వయస బహుళ ఆనందభరితం. ఎలాంటిది ఆ దశ అంటే స్వసంవేద్యం, ఆయన మాత్రమే అనుభవించటానికి వీలైనది. అలాగే ఆత్మద్వయసం, ఎంత గొప్ప స్థితి అది అనంటే భగవంతుని యొక్క ఆత్మ అంటే భగవంతుని యొక్క వ్యాప్తి ఎంత ఉందో, ఎంత ప్రమాణంలో ఉందో అంత విస్తృతమైనది అని అర్థం అన్నమాట. ఆత్మద్వయసం నీ అంత గొప్పదే ఈ రకమైనటువంటి అనుభవము అంటున్నారు. ఆత్మతో సమానమైన అంటే ఆత్మ వలె చాలా విపులమైన వ్యాప్తిని పొందినటువంటి బహుళ ఆనందభరితం, గొప్పదైనటువంటి ఆనందభరితమైనటువంటి ఆ స్థితిని త్వాం వేత్త, నువ్వే తెలిసిన వాడవు అవుతున్నావు అని అంటున్నారు.
అంటే తన కళ్యాణ గుణ అనుభవం వల్ల కలిగినటువంటి ఆ ఆనందము తనకే తెలుసును. తనకుండేటటువంటి గుణ వైభవ అనుభవాన్ని తానే తెలిసిన వాడు అయినాడు. అదేం చిన్నది పెద్దది కాదు, అది స్వసంవేద్యమే, అనుభవైక వేద్యం అంటాను చూసారా. నీకు మాత్రమే తెలిసినది, నీ ఎంత గొప్పది అంటే నీ ఎంత వ్యాప్తిని కలిగినది, బహుళ ఆనందం, గొప్ప ఆనందాన్ని ఇచ్చేది అయినటువంటి ఆ స్థితిని త్వమేవ వేత్త, నువ్వే తెలుసుకుంటున్నావు. అంటే భగవంతుడు తన మహిమ అనుభవాన్ని తానే చెయ్యగలుగుతాడు తప్ప మరొకరు ఆ గుణ మహిమని తెలుసుకోగలిగేటటువంటి స్థితి ఉండదు. తెలుసుకోవాలి అంటే భగవంతుడే తెలుసుకోవాలి. ఆయన యొక్క ఆ అనుభవము ఎలాంటిది అంటే ఆనందభరితమైనది. ఆయన యొక్క ఆ అనుభవం ఎవరికి తెలిసినది అంటే స్వసంవేద్యమైనది. ఎంతటిది అంటే ఆయన అంత వ్యాప్తిని పొందినది. ఆయన ఆత్మద్వయసం అన్న పదం ఇక్కడ జాగ్రత్తగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాంటి అనుభవాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు అంటున్నారు ఇందులో. అంటే భగవంతుడు పరరూపుడైనటువంటి స్వామి తాను తన మహిమని, తన స్వరూప వైభవాన్ని తానే అనుభవిస్తూ ఉండేటటువంటి స్థితిలో ఉంటాడు అని పరరూపాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అత్యామూర్తులను అన్నింటినీ చెప్తారు. అందులో పరస్వరూపాన్ని ఈ రకంగా మనకి తెలియచేస్తున్నారనమాట. అంటే అక్కడికి వెళితే భగవంతుడు గుణానుభవం అంటే స్వరూప అనుభవాన్ని తానే చెయ్యగలిగిన వాడు అయి ఉంటాడు అంటారు. మరొక్కసారి ప్రతిపదార్థాన్ని జాగ్రత్తగా గమనించండి. కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది, కానీ అది నెమ్మదిగా మనకి తెలియబడుతూ ఉంటుంది అనమాట. అంటే నిజానికి ఇక్కడ ఇలా చెప్పుకోవాలంటే తర్వాతి శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. నిన్న మనం అనుకున్నామే గుణ సద్భావము, గుణ ప్రకాశము అని. మనకు అసలు ఇది ఉందని కూడా మనకి తెలియకుండా ఉంటుంది చూసారా. కొన్ని లక్షణాలు నాకేనా వచ్చు, నిజంగా నాకు కూడా తెలియదు, నేను చెప్పగలనని అని ఇలా అంటూ ఉంటున్నాను చూసారా. అలాగే గుణానుభవం అనేది చెయ్యాలి అంటే భగవంతునికి మాత్రమే సాధ్యమైనది అనే దాన్ని చెప్తున్నారు. ఆ స్వరూప మహిమ అనుభవం అనేది ఇతరులకి సాధ్యమైనది కాదు, ఆయనకి కూడా అసలు సాధ్యమా కాదా అని శంకిస్తుంది. త్వమేవ త్వాం వేత్త, ఆ అనుభవం ఎలాంటిది, ఆ స్వరూపం ఎలాంటిది అంటే నిన్ను నువ్వే తెలుసుకుంటున్నావు అంటున్నారు. ఎలాగా అంటే నీ స్వరూపాన్ని నువ్వే తెలుసుకుంటున్నావు అని ఇందులో ఆ దశని మనకి ముందుగా పరిచయం చేస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ మనం ప్రతిపదార్థం జాగ్రత్తగా తెలుసుకుందాం. తే ఇంతకు వరకు చెప్పబడినటువంటి గొప్పవైనటువంటి సద్గుణగణాః, సద్గుణగణములన్నీ కూడా యం త్వాం ఆశ్రిత్య, ఏ నిన్ను ఆశ్రయించి ఆత్మంభరయః ఇవ, పొట్ట నింపుకొనివనే వారి వలనే ప్రధంతే, ప్రసిద్ధిని పొంది ఉన్నాయో. అంటే నిన్ను ఆశ్రయించి ఏ గుణాలకైతే పరిపూర్తి ఏర్పడిందో అటువంటి గుణాలు కలిగినటువంటి సహా, అటువంటి అనంత, అంతములేని, స్వవశ, నీకి మాత్రమే సాధ్యమైన, ఘన, అంతరాయము లేని, శాంతోదిత దశ, శాంతోదిత దశలో ఉన్నటువంటి వాడవై, అలాంటి శాంతోదిత దశని పొందినటువంటి వాడివై ఎలా ఉన్నావు అంటే త్వం, నువ్వు స్థిమిత వితరంగం, స్థిమితమైనటువంటి తరంగరహితమైనటువంటి సముద్రము వలె, త్వాం నిన్ను, ఎలాంటి త్వాం అంటే స్వసంవేద్యము, నీకే తెలియబడినది, స్వాత్మద్వయసము, నీ అంత విస్తృతమైనది, బహుళానందభరితం, గొప్పదైనటువంటి ఆనందముతో నిండినటువంటి త్వాం నిన్ను వేత్త, తెలుసుకుంటున్నావు. అంటే తన కళ్యాణ గుణ అనుభవాన్ని తానే చేస్తూ ఉండేటటువంటి దశ శాంతోదిత దశ అని ఇక్కడ భట్టరు వారు మనకి తెలియచేస్తున్నారు. త్రిగుణరత్న కోశంలో ఒక చోట, ఇక్కడ ఒక చోట. ఇప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశాలు ఏవి అనంటే రెండు దశలు
ఆగమ శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఒకటి నిత్యోదిత దశ, రెండవది శాంతోదిత దశ. ఈ రెండిటికి డిఫైన్ చేయటంలో అట్నుంచిటు ఇట్నుంచటు కూడా చేస్తూ ఉంటారు. ఒక దశ తనని తాను అనుభవిస్తూ నిశ్చలంగా ఉండేటటువంటి స్థితి, మరొకటి తన విభూతిని తాను అనుభవిస్తూ ఉండేటటువంటి స్థితి. నిత్యోదిత దశలోంచి శాంతోదిత దశ వస్తుంది అని మనకి తత్వత్రయం లాంటి వాటిలో చెప్పబడి ఉంది అంటారు. అలా పరరూపుడైనటువంటి పరమాత్మ శాంతోదిత దశని పొంది తన స్వరూప మహిమ అనుభవాన్ని తాను చేస్తూ ఉంటాడు. అలా చెయ్యగలిగిన వాడు ఆయనే తప్ప మరొకరు కాదు అనేదాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆర్డర్ ప్రకారంగా భగవంతుని యొక్క ప్రకారాలు చెప్పబడుతున్నాయి, తర్వాత అవతారాలు మనకి వివరింపబడతాయి. అందులో ప్రధానమైనది పంచప్రకారమైతే ఆ పంచస్వరూపంలో కూడా 2 దశలు మనకి చెప్పబడతాయి. అందులో ప్రధానంగా పరదశలో శాంతోదిత దశ అనుభవాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. ఇంతవరకు ఇవాళ మనం తెలుసుకుందాం. తర్వాత ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా చెప్పుకుంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఒక్క విషయం మాత్రం ఇవాళ చెప్పుకుందాం. ఈ శాంతోదిత దశ, నిత్యోదిత దశ ఇవన్నీ పక్కన పెడితే మా భగవంతుని యొక్క విష్ణు సహస్రనామాలలో ఒక నామానికి అర్థం ఏదైతే భట్టర్ వారు అక్కడ చెప్పారో భగవద్గుణ దర్పణంలో, అదే ఇక్కడ మళ్ళీ వివరణ చేస్తున్నారు అని కూడా చెప్తారు. ఆ నామం ఏది అంటే మంగళం పరం అనేటటువంటి నామం. పేజ్ నెంబర్ 358లో ఉంది, ఒక్కసారి తీసుకోండి. ఆ 58లో 2వ పారాగ్రాఫ్ చూడండి. ప్రభూతస్త్రికకుద్ధామా పవిత్రం మంగళం పరం అనే విష్ణు సహస్రనామ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందులో పవిత్రం మంగళం అని 2 పదాలు వచ్చాయి. మనం దీనికి పూర్వపీఠిక చదివినప్పుడు కూడా పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం అంటూ చదువుతాను చూసారా. అంటే పరమాత్మ నామాలలో ఒక నామం ఏదన్నమాట, మంగళం అనే నామం. అక్కడ మంగళంతో విడిచిపెట్టకూడదు, పరం మంగళం అని పేరు. అదంతా ఒకటే నామం అన్నమాట. పరం అనేది వేరు, మంగళం అనేది వేరు కాదు. పరం మంగళం అని ఒక నామంగా చెప్పబడుతోంది. ఆ మంగళత్వం అంటే ఏది అనే దాన్ని అక్కడ భగవద్గుణ దర్పణంలో భట్టర్ వారు వివరిస్తున్నారు. నిజానికి తన గుణాలు ఏవీ లేకపోయినా ఆనందంగా ఉండగలిగేటటువంటి స్థితి, అయితే ఆనందాన్ని తట్టుకుని ఆయన ఒక నిశ్చలమైనటువంటి అమృతాబ్ధిలాగా ఉంటాడు అని అక్కడ ఈ నామానికి వివరణ చేస్తారు. అదే విషయాన్ని, అదే స్వరూపాన్ని ఈ శ్లోకంలో కూడా వివరణ చేస్తున్నారు అంటారు. ఇంతవరకు తెలుసుకుంటూ శ్లోకానుసంధానం చేసుకుందాం. రేపు మళ్ళీ దీన్ని రివిజన్ చేసుకున్నప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఇంతవరకు రంగనాథుణ్ణి ఒక రకంగా చూసాము, కంటికి కనపడేటటువంటి అర్చామూర్తిగా సేవించాము. ఇప్పుడు పరస్వరూపంగా సేవిస్తున్నాం అన్నమాట. సో మహిమ అనుభవ దశలో ఉన్నటువంటి పరరూపునిగా రంగనాథుణ్ణి మనం సేవించాం.